ఇక్కడోళ్ళను కలుపుకొని పోతే గో బ్యాక్లు ఎందుకు వస్తాయి, ఇక్కడోళ్ళను కలుపుకపోతే గో బ్యాక్ ఉద్యమం ఎందుకు వస్తుంది అనే ఒక వార్త కనబడతా ఉన్నది. అయితే ఇదే కదా వచ్చినటువంటి అసలైనటువంటి వాళ్ళంతా తెలంగాణ వాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మార్వాడీల పైన మార్వాడి వాళ్ళ వ్యవహారంతో బిజినెస్ లాస్ అయినటువంటి వాళ్ళంతా కూడా రోడ్డుకు వచ్చింది ఎందుకు? సరే బిజినెస్లు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఈడికొచ్చి పెత్తరం చేసిపోయింది. వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసుకుంటూ మన కల్చర్ని అవమానించేటువంటి విధానం ఇది సరైనటువంటి విధానం కాదు. రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇటు షాపులు పెట్టుకున్న తర్వాత షాపులో పనిచేస్తున్నటువంటి ఊడ్చేటోళ్ళు, తూడ్చేటోళ్ళు, అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు వ్యవహారం అంతా కూడా మళ్ళీ ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే కనుక ఇక్కడ చేస్తే మా బతుకులు ఏం కావాలనేది ప్రశ్న ప్రధానంగా. సో ఇక్కడ నుంచి గో బ్యాక్ అంటే మీరు ఇక్కడ నుంచి బోలి మూటముల్లో చదువుకునే అన్నటువంటి విధానం కాదు. కానీ దాంట్లో తెలంగాణకు ఉన్నటువంటి యువతకు ఏ విధమైనటువంటి మీ షాపుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నది ప్రశ్న. అదే కదా ఇప్పుడు హౌసులోళ్ళు గ్రామాలలో కనబడతా ఉన్నారు పాపం, విశ్వకర్మలు, కోంటోళ్ళు, వీళ్ళు ఎక్కడ కనబడతా ఉన్నారా? పాపం వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి. కిరాణా షాపులు అన్నీ కూడా వాళ్ళే, బంగారం షాపులు, బట్టల షాపులు, చెప్పుల షాపులు, మొత్తం బ్రెడ్ షాపులు కూడా వాళ్ళే. మొత్తం ఎక్కడైనా లాస్ట్ చిన్న పిన్నిసులు సైతం కూడా మార్వాడి షాపులో దొరుకుతూ ఉన్నాయి. అంటే మొత్తం గ్రామాలలో ఆ విధంగా వాళ్ళంతా కూడా ఇప్పటికే నిలదొక్కుని ఉన్నారు. అంటే సెకండ్ హ్యాండ్ మాల్, అంటే డూప్లికేట్ మాల్ అమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా, అంటే ఒకవేళ 30 రూపాయలకు అమ్మాల్సినటువంటి మాల్ వాళ్ళు 20-25 రూపాయలకు అమ్ముతారు. ఎందుకు అమ్ముతారు అంటే అది డూప్లికేట్ మాల్, మనకు తక్కువ వచ్చితే లేదని మనం చూస్తూ ఉన్నాం తప్పించి అది డూప్లికేట్ ఒరిజినల్ అనేది కాదు. సో ఇక్కడ ఒక అంశం ప్రధానంగా కనబడతా ఉన్నది. ఎవరు బద్రి నర్సన్ రాసినటువంటి ఒక ఆర్టికల్ కనబడతా ఉన్నది. సో ఇక్కడ వాళ్ళని కలుపుకపోతే గో బ్యాక్లు ఎందుకు వస్తాయి? స్వాతంత్రోద్యమ కాలంలో సైమాన్ గో బ్యాక్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదాలు ప్రజల ఆకాంక్షను ప్రకటించాయి. ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మార్వాడి గో బ్యాక్ అనే నిరసనలు గలను వినిపిస్తున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ ఇలాంటి బ్యానర్లు పట్టుకొని కొందరు రోడ్ల మీదకి వస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ నిరసన రోజు రోజుకు పెరుగుతుంది. టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో ఈ అంశంపై డిబేట్లు కొనసాగుతున్నాయి. ఓ ఛానల్ ప్రసారం చేసిన చర్చలో మార్వాడి ప్రతినిధి తెలంగాణ వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అలా రెండు వర్గాల మధ్య ఓ ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. సో ఏమని మాట్లాడింది తెలుసు కదా, తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని మాట్లాడింది. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, మేము 8 గంటలకు లేస్తాం, 6 గంటలకు లేచి పూజలు చేస్తాం, వీళ్ళు తాగి పంటరని మాట్లాడింది. సో అవమానించేటువంటి తీరుగా మాట్లాడిన తర్వాత ఈ ఉద్యమం ఉధృతమైంది ఇంకెక్కువ. అంటే ఇక్కడే ఉంటూ ట్యాక్సులు ఎగ్గొట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు దక్కాల్సినటువంటి ఉపాధి అవకాశాలను లాక్కున్నటువంటి వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాలకు పురిటి గడ్డ. ఉద్యమాలు చేయడం, సాధించుకోవడం తెలంగాణ ప్రజలకి కానీ తెలంగాణకి ఏం కొత్త ఏం కాదు. సో అట్లా అన్న తర్వాత ఈ ఉద్యమం ఇంకా కొంత బలం అయిపోయింది. దేశమంతా విస్తరించిన మార్వాడీలు, తెలంగాణలో మార్వాడీల ప్రవేశం ఈనాటిది కాదు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఈ వాణిజ్య సామాజిక వర్గం మొఘలుల, ఆంగ్లేయుల పాలన కాలంలోనే దేశమంతా విస్తరించింది. ప్రధానంగా దేశంలోని అన్ని నగరాల్లో హోల్సేల్ వ్యాపారాలు, కంపెనీల డీలర్షిప్లు వీరి చేతిలోనే ఉన్నాయి. ప్రతి వస్తువు టోకుగా వీరి దగ్గర తీసుకొని స్థానిక వ్యాపారాలు తమ చిన్న చిన్న దుకాణాల్లో అమ్మే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎటు చూసినా ఏ వ్యాపారమైనా వారి పెత్తనమే కొనసాగుతుంది. నగరాలకే పరిమితమైన మార్వాడి వ్యాపారాలు కొన్నేళ్లుగా పట్టణాలకు విస్తరించాయి. హైదరాబాద్ శివార్లలోని కొత్త ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టగానే, నగర విస్తరణలో భాగంగా గ్రామ పంచాయతీల్లో వెంచర్లు పడగానే, రోడ్లు కూడా సరిగ్గా ఏర్పడక ముందే మార్వాడి దుకాణాలు వెలుస్తున్నాయి. వీరి రాకతో ఎంతో కాలంగా స్థానికంగా ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న వారు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడైనా చూడుర్రి, రోడ్డు సరిగ్గా లేదు, ఇక ఇక్కడ కొంత డెవలప్ అవుతుంది అనగానే అక్కడ మార్వాడి పోయి అక్కడ షాప్ పెట్టేయడం, ఉద్దరులు ఇవ్వడం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను చేసుకుంటా ఉంటే 1-2 సార్లు ఉద్ధరిస్తూ ఉంటాడు. ఒక 2-3 లక్షలు ఉద్ధరించేసి చలో ఆ చేతిలోకి వెళ్ళిపోతుంది మనం ఆటోమేటిక్గా. దాని తర్వాత వేరే షాప్లోకి పోయి మనం కొందామనగానే మనకు అటువంటి అవకాశం ఉండదు. మనం ఒకవేళ కనుక వేరే షాప్లో కనుక కొనుక్కున్నామంటే ఇమ్మీడియట్గా ఇది తెలుస్తుంది. సో ఇక్కడ ప్రెషర్ పెట్టడం, అప్పులు ఇవ్వడం, దాని తర్వాత ఉన్నది రాయించుకోవడం. సో ఇటువంటి చాలా చాలా సంఘటనలు జరిగినాయి. మార్వాడీల చేతిలో చాలామంది మోసపోయినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇక స్థానిక వ్యాపారుల ఆందోళన. తెలంగాణ పట్టణాల్లో, ఊర్లలో చాలా కులాలు తమ వృత్తిపర వ్యాపారాల్లో కొనసాగుతూ బతుకుతున్నాయి. ఉదాహరణకు పద్మశాలీలు ప్రధానంగా బట్టల వ్యాపారం చేస్తే, కోమోట్లు కిరాణా కొట్లు నడుపుతారు. అదే మార్వాడీల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడు మనం ఏదో చూస్తే ఒక చెప్పులు కుట్టేటోడు తాళ్ళెక్క అటువంటి ఒక గౌడనలు చేసేటువంటి వృత్తిలో మాత్రమే లేరు మార్వాడీలు.
ఇక మిగతా అన్నిటిలో ఉన్నారు. మొత్తం ప్రతి విషయం తీసుకోరి, బట్టల కానించి బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు, బేకరీలు, పానీపూరీలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇట్లా ప్రతి ఒక్క సంబంధించినటువంటి అన్ని దాంట్లలో వాళ్ళు దూరిపోయారు. అంటే కోంటోళ్ళు అంటే ఒక కేవలం కిరాణా షాపే నడుపుతారు వాళ్ళు. కిరాణా షాప్తో పాటు ఏమైనా రైతుల దగ్గర ఉన్నటువంటి ఒడ్లో ఆ ధాన్యము కొనేటువంటి వాళ్ళు వ్యాపారులు. ఇక పద్మశాలి అంటే కేవలం బట్టలకే పరిమితం అయిపోతారు. సో ఈ బట్టల పరిమితం ఎవడు, లేకపోతే బంగారానికి పరిమితం కాలే, ఇప్పుడు మొత్తం అన్నిటికి పరిమితం అయిపోయారు. అన్నిట్లలో వీళ్ళు బిజినెస్లు చేసుకుని మొదలుపెట్టారు. అదే మార్వాడీల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. కిరాణా, క్లాత్, జ్యువెలరీ, బిల్డింగ్ మెటీరియల్, లేడీస్ ఎంపోరియం, ఇలా అన్ని రకాల షాపులు వారివే. తరతరాలుగా ఒకే వ్యాపారానికి నమ్ముకొని నిశ్చితంగా బతుకుతున్న స్థానిక వ్యాపార కుటుంబాలకు వీరి రాక విస్తరణ చావు దెబ్బలా మారిపోయింది. ఈ పరిస్థితే ఆమెనగలలో ఆందోళన రూపంలో బయటపడింది. మార్వాడి వ్యాపారులు గో బ్యాక్ అంటూ వారు ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చారు. మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. వారి దుకాణాల్లో వారి ప్రాంతానికి చెందిన వారి పనివారిగా ఉన్నందున స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదు. అందుకే మన ప్రాంతం మన వ్యాపారం కాపాడుకునేందుకు 18న ఆగస్టు నాడు బంద్లో పాల్గొనాలని ఆమనగల్లు స్థానిక వ్యాపారులు సంఘాలు కలిసి కరపత్రం విడుదల చేశాయి. అయితే చివరి నిమిషంలో వివిధ కారణాల వల్ల బంద్ను వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక మార్వాడీలపై గతంలోనూ నిరసనలు, మార్వాడీలపై ఇలాంటి నిరసనలు కొత్త కాదు. 2021లో మెదక్ జిల్లా తూఫాన్లో మార్వాడి హటావో తూఫాన్ బచావో అని నిన్న ఆందోళన మొదలవగా స్థానిక అగర్వాల్ సంఘ నేతలు దీన్ని సామరస్యంగా పరిష్కరించారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగమని, సమాజానికి తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పి వారి స్థానికులకు శాంతింపజేశారు. 10 ఏళ్ల క్రితం ఒడిశాలో ఓ సంఘటనకు మూలంగా మార్వాడీల ఆస్తుల ధ్వంసమే జరిగింది. వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు వెళ్లిన యువకులతో ఓ మార్వాడి దుకాణదారు అవమానకరంగా మాట్లాడడంతో ఈ గొడవ మొదలైంది. దీంతో స్థానికులపై పట్టింపు లేని మార్వాడీలు వెళ్లిపోవాలనే నినాదం మార్మోగింది. ఈ సెగ బీహార్, పశ్చిమ బెంగాల్కు కూడా పాకే ప్రమాదాన్ని రాజకీయ ప్రమేయంతో నిలువరించారు. ఇలా చాలా చోట్ల బయటపడిన నిరసనలను మార్వాడీలు రాజమార్గం ద్వారానే నిలువరించారు. వారు స్థానికులు కాకపోవడం, వారి జనసంఖ్య తక్కువగా ఉండడం, వారి ఆస్తులకు హాని జరగకుండా కాపాడుకోవడం లాంటివి రాజకీయ ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నయాను భయాలు ఇచ్చి దీన్ని కట్టడి చేసేటువంటి ఉద్యమాలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా తెలంగాణలో జరిగింది కూడా అదే. ఏ పార్టీ ఉంది, ఏ నాయకులు ఉన్నదో మీరే తెలుసుకోవాలి. ఎవరు మార్వాడీలకు మద్దతు పలికిళ్ళు, మార్వాడి బిజినెస్లకు మద్దతు పలికిళ్ళు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. సో గతంలో కూడా జరిగిన ఇటువంటి ఉద్యమాలు రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే పని కాదట ఇది. ఈ మధ్య సికింద్రాబాద్ మోహన మార్కెట్లో వాహనాల పార్కింగ్ విషయంలో మొదలైన రగడలలో మార్వాడి వాళ్ళు ఓ దళిత యువకుడిపై భౌతిక దాడికి దిగినట్టు ఓ వీడియోలో ఉంది. ఆ ఆగ్రహం మార్వాడి గో బ్యాక్ అనే పిలుపుకు తోడైంది. స్థానిక హిందూ సంఘాల పెద్దలు, బీజేపీ నేతలు కొందరు ఈ మార్వాడి వ్యతిరేకతను పాకిస్తాన్ సృష్టి అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు దీని వెనుక ఉన్నారని అంటున్నారు. రోహింగ్యాల ప్రస్తావన తెస్తున్నారు. ఈ మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టించడమే వారి ఉద్దేశం. ఈ మార్వాడి వ్యతిరేకతకు బీజేపీ నేతలు అన్ని వివరణలు ఇచ్చినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అయితే దేశంలోని పౌరులను ఒక ప్రాంతం నుంచి గో బ్యాక్ అనడం కుదిరే పనేనా? మార్వాడీలను వెనక్కి వెళ్ళాలి అనడంలో ఒక ఆక్రోశం ఉంది, కానీ రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే పని కాదు. అయితే స్థానిక ప్రజలు తమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు మార్వాడి సమాజం ముందున్నాయి. తాము ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉంటాం అన్నప్పుడు తెలంగాణకు వారు చేసిన లేదా చేసే మేలేమిటో స్పష్టంగా చేయాలి. నిరసనకు కారణమైన మార్వాడీల చేతిలో ఈ సమస్య ఏది? ఇప్పుడు ఒకవేళ కనుక మా 100 సంవత్సరాల కానించి మా తాత వచ్చిండు, మా అయ్యొచ్చిండు, మా ముత్తాత వచ్చిందని చెప్పేసి ఎవరైతే మార్వాడీలు చెప్తా ఉన్నారో, సో ఇక్కడ మీరు పాతికపోయిన తర్వాత మరి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంత యువతకి మీరు చేసినటువంటి మేలేంటో కూడా చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోచుకుపోయి అక్కడ పెట్టుబడి పెట్టుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు దక్కాల్సినటువంటి మా యువతని వాళ్ళ పొట్టలు కొట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం అది కాదు కదా. సో మీరు గో బ్యాక్ అంటే మీరు మొత్తమే చదువుకొని పోమని చెప్పేసి ఎవరు కూడా చెప్పట్లా. కానీ ఆ వ్యాపారాల్లో మా సంబంధించినటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులు, మరో పక్కన ఈ కోమటోళ్ళు, పద్మశాలీలు, మీరు సంబంధించినటువంటి స్వీట్ షాపులు, అటువంటి దాంట్లలో మా యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. మా సంపదని ఇక్కడ మీరు సంపాదిస్తున్నటువంటి సంపదను మా సంబంధించినటువంటి యువతకు కూడా వాళ్ళ భాగస్వామి చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాదన. సో ఇది ఇంకా రగులుతూనే ఉంది. నిన్న చాలా ప్రాంతాల్లో సైతం కూడా మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి, మార్వాడి వ్యాపారి హటావో అన్నటువంటి ఒక స్లోగన్ అయితే బలంగా నిన్న వినిపించడం జరిగింది. ఇంకా పెద్దగా ఇది కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.